మోటివేషన్ ఎందుకు? నీకు నువ్వు చేయలేవా? నీకు థాట్ ప్రాసెస్ లేదా? అంటే లైక్ నీకంటూ ఒక క్లారిటీ లేదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ వీఆర్ సో డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ సోర్సెస్ దట్ నాకు నేను మోటివేట్ చేసుకోవచ్చు అనే థాట్ కూడా చాలా మందికి రాదు, తెలియదు కూడా. లైక్ వీ కెన్ మోటివేట్ అవర్ సెల్స్ అనేసి. ఇది ఎందుకు ఇట్లా ఉంది అని అంటే, చిన్నప్పటి నుంచి మన కల్చరల్ ఇది అవన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్ లైక్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నాకు ఏం నేర్పించారనంటే, అరే నీకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్కి ఒక రోజు ముందు నువ్వు యూనో ఏదైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకో, దేవుడికి దండం పెట్టుకో, యూ విల్ గెట్ సమ్ మోటివేషన్ అండ్ యూ విల్ డూ గుడ్ ఇన్ యువర్ ఎగ్జామ్ అనేసి. సో నేనేంటంటే, ఓకే, మై ఎగ్జామ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ హియర్. సో చదవక్కర్లేదు, దండం పెట్టేసుకుంటే దండం పెట్టుకుంటే నాకు అంటే నా థాట్ ప్రాసెస్ అట్లా వెళ్ళిపోతుంది ఇక్కడ, రైట్? సో ఏంటి అని అంటే, ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. నేను యునో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్ షుడ్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోటివేటింగ్. కానీ నేను చదివే పక్కన పెట్టేసి ఇంకా నేను వెళ్ళి జస్ట్ పూజ చేసుకుంటే సరిపోతుంది, నేను పాస్ అయిపోతాను అంటే ఇట్ డజంట్ వర్క్ దాట్ వే కదా.